గ్రామ ప్రజలారా, మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన రూపం. ఇది నాకు మాత్రమే కాదు, మనందరికీ కూడా శత్రువు. ఇది చాలా పెద్ద పెద్ద కళ్ళున్న ఒక ఈగ. భయపడండి, భయపడే విషయమే ఇది. మీరు లోపలికి రావచ్చు. ఈ డబ్బా లోపల ఉన్నది ఎంతో భయంకరమైన మన శత్రువు. ఇది చిన్నదిగా ఉందని తక్కువ అంచనా వెయ్యకండి. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది మనల్ని కరిస్తే చాలు చాలా నీరసపడిపోతాం. ఇది మనల్ని టచ్ చేస్తే చాలు డెంగ్యూ వచ్చి డెత్ స్టేజ్ కి వెళ్ళిపోతాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ చెంచం నీ వెనక ఈగ కూర్చుంది చూడు. ఈ ఈగలు చాలా భయంకరమైనవట తెలుసా. నాకు భయం వేస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్. తర్వాత కలుద్దాం. వాళ్ళని పక్కన పెట్టుకొని పడుకోవాలి. ఎందుకని వీళ్ళంతా ఎంత భయపడుతున్నారో తెలియలేదే. మహా అయితే ఏమవుతుంది, ఈ సమోసానే ఊరికే భయపడుతున్నాడు. సమోసా అందరినీ ఇంటికి పిలిచేసి సమోసాని ఖచ్చితంగా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. సమోసా ఇంట్లో అందరూ సేఫ్గా ఉంటాం. నోరు మూయండి, నోరు తెరవకండి. ఇరుక్కున్నది నేను, మీరెందుకు అరుస్తున్నారు? అని నోరు మూయండి. ఫింగర్ ఆన్ ద లిప్స్. నా మాట అర్థం చేసుకోండి. నేనేవి హాని కలిగించను. నేను చిన్న ఈగని, హాని కలిగించేవాని కాను. నా చేతులు చూస్తారా ఎంత చిన్నగా ఉన్నాయో? అలాంటి నన్ను విలన్ లా బిల్డప్ చేస్తారా మీరు? నేనొక ఈగని అయినంత మాత్రాన మీతో ఆడుకోవాలని ఆశ ఉండదా? నేను చిన్నవాడిని, కానీ నా కలలు లక్ష్యాలు చాలా పెద్దవి. మీ ఎవరికైనా దెబ్బ తగిలితే మీ తోడుండేది ఎవరో చెప్పండి. మీరు ఒంటరిగా ప్లేట్ లో పడున్నప్పుడు మీకు తోడుగా ఉండేది ఎవరు? అలా మబ్బు మొహాలు పెట్టకుండా చెప్పండి. అయితే మీ నిజమైన స్నేహితుడు ఎవరు? అది మాత్రమే కాదు, ఏ సమోసా నీ టిప్ స్టోరీస్ నేను చాలా విన్నాను. అవంటే నాకు ఇష్టం. జిలేబీ, ఈ లోకంలో నీకంటే స్వీట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? డోక్లా, నీ పేరుకు తగ్గట్టు నువ్వు చాలా మంచివాడివి తెలుసా? ఇవి నాకు బాగా తెలుసు. ఇంకా నువ్వే చిన్నపిల్లాడా, చెప్పాలంటే నువ్వు నేను ఒకేలా ఉంటాం. మనం చిన్నోళ్ళవే, కానీ చేసే పనులు చాలా పెద్దవి. మనం కలిసి పని చేస్తే ఈ సమస్య బారి నుండి బయటపడచ్చు. ఈ సమస్య నుంచి మనల్ని కాపాడేది ఎవరు? డాక్టర్ గోటి సోడా మనిషి.
సమోసా అన్న వెళ్దామా? ఆ, సరే పద. ఈ జిలేబీ ఎక్కడుంది? జిలేబీ! నేను అలా బయటికి రాను. అరే ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే. ఏంటి అమ్మాయి గురించి ఏమన్నా? ఏం లేదు. ఏంటది? అదొక పొమ్ము. థ్యాంక్ యూ అంకుల్. త్వరగా వెళ్ళిపోండి, ఎక్కువసేపు ఆపలేము. వెళ్ళండి. టాటా. అరే చంచం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈగల్ని ఎదిరించేవాణ్ణి. ఈగల్ని చూశానంటే వాటిని ఉతికి ఆరబెడతాను. డైలాగ్ లాపు, నీ తల మీద ఉన్న ఈగని చూడు. అరే చంచం, నీకేం కాలేదుగా? కొంచెం జరుగు. అమ్మాయి వీడు ఈగని చూడలేదు. పదండి పదండి, తొందరగా పదండి. ఈగా ఈగొచ్చింది ఈగొచ్చింది ఈగొచ్చింది. ఏంటి? ఈగా! నేను చెప్పేది నిజమే. రండి వెళదా. నాకు తెలిసినంత వరకు మీ బ్రెయిన్ ని ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటాను. ఇంకో బ్రెయిన్ నేను ఎక్కడి నుంచి తెస్తాను? బబ్బులోని వెళ్ళి అడుగుతాను. వాడికి దాంతో పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అవును, ఇప్పుడు మీరు ఎందుకని ఇంత టెన్షన్ గా ఇక్కడ కూర్చొని ఉన్నారు? ఎలాగైనా మన లక్ష్యాన్ని మనం సాధించాలి. ఏంటి నాయనా, నీకు ఏమైంది? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏమైందో అర్థం కాలేదా మీకు? ఓ డోంట్ వరీ. ఇలా చూడు జిలేబీ, నువ్వేం వరీ అవ్వకు. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. నేను 100 సార్లకు పైగా చేశాను. ఈ చిట్కు అక్కడక్కడ అతుక్కుని ప్రాబ్లం చేస్తున్నాడు. అవునవును, ఒకసారి ఈ చెవిని కూడా కట్ చేసేసారి, గుర్తుందా మీకు? జిలేబీ బేబీ, రెడీగా ఉన్నావా? ఓకే. అక్కడ ఊరు మొత్తం వచ్చేసింది. కోపంగా ఉన్నారు. దాన్ని వదలకూడదని ఊరికే అరుస్తున్నారు. నువ్వేం చెప్తున్నావు వాడా? ఇప్పుడు నువ్వు అసలు తప్పించుకోలేవు. ఈ ఈగని మనం తిరిగి చేద్దామా? కుదరదు. స్నేహం అంటే ఇదేనా? స్నేహితుడికి సమస్య వస్తే మన ప్రాణాలు అడ్డేసి నిలబడాలి. మర్చిపోయారా? ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం తన్ని ఒంటరిగా వదలమని మాటిచ్చాంగా. ఒక ఐడియా చెప్తా. ముందు నేను బయటకు వెళ్తా, తర్వాత ప్రాణంతో ఉండకూడదు. దాన్ని వదిలిపెట్టకండి. ఏ ఈగా, నీగ్గా నువ్వు బయటికి వస్తావా రావా? ఏ ఈగ, ఈ నన్ను వదిలేయ్. ఈగ, ఏ వదిలేయ్ ఈగ. ఏ వదిలేయమన్నాను. అది కూడా చూడండి, దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని వదలకూడదు. ఆ ఈగని ఎలాగైనా నలిపి పారేయాలి. ఏంటి చోటు, వెళ్దామా? దాన్ని పట్టుకుని తొక్కేయండి. దాని సంగతి మనం చేస్తాలి. ఇకపై ఇది బయట తిరగకూడదు. రండి, త్వరగా రండి. వెళ్ళు, ఇంక నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. సమోసా, నా మనసులో చోటు సంపాదించావు. థ్యాంక్ యూ. దాన్ని పట్టుకుని తొక్కేయండి. దాని సంగతి మనం చేస్తాలి. ఇకపై ఇది బయట తిరగకూడదు. రండి, త్వరగా రండి. రండి రండి. ఆగండి.
ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఓ ఈగ ఎక్కడో చెప్పు. ఆగండి, నేను చెప్తాను. అదిగో అక్కడ పైన ఉంది. అది వెళ్ళిపోయింది. మనకి రాదు. అది కేవలం ఈగ, అంత ప్రమాదకరమైంది కాదు. దానికి ఉన్నవి చిన్న చిన్న చేతులు, కానీ పెద్ద పెద్ద నిందలేస్తున్నారు. అది చిన్నదే, కానీ దానికి కూడా ఒక మనసు ఉంటుంది. అది చిన్నదే, కానీ దానికి కూడా పెద్ద పెద్ద కళలు ఉంటాయి. ఒకవేళ మీకు దెబ్బ తగిలిందంటే అప్పుడు మీతో ఎవరుంటారు? ఎవరూ ఉండరు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వీడి దగ్గర ఇరుక్కున్నానా?